నమస్తే అండి. నేను మీ నాగలక్ష్మి. వెల్కమ్ టు ప్రేమ్ సదన్. ఈరోజు నేను కొరమేను చేప పులుసు పెట్టుకుంటున్నానండి. కొరమేనులు కడిగేటప్పుడు కొద్దిగా జిగురుగా ఉంటాయి కదండి, వాటిని ఎలా కడుక్కోవాలో కూడా చూపిస్తున్నానండి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, పుల్ల మజ్జిగండి ఒక గిన్నెడు పోసేసుకుని ఇలా ఒకసారి కలిపేసుకుని ఒక పావుగంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించుకుని వేగిన తర్వాత మిక్సీ బౌల్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించి ఇదిగోనండి కూరకి సరిపడా దాక పెట్టేసేసుకుని ఇక్కడ నేను సరిపడా ఆయిల్ వేసేసుకుంటున్నానండి. ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇవి వేగుతూ ఉండగానే 4-5 పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసుకుని వేసుకుంటున్నానండి. ఇవి ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు కొన్ని టమాటా ముక్కలు, అంటే ఒక టమాటా అండి ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. కొన్ని ఉల్లికాడలు కూడా వేసుకుందామండి. ఇవి ఒకసారి కలుపుకుని వేయించుకుందామండి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి. ఇవి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. కొద్దిగా పసుపు కూడా వేసుకుందామండి. ఒకసారి కలుపుకుందామండి. ఇక్కడే వేసేసుకుంటున్నానండి. నేను కూరకి రుచికి సరిపడా గల్లుప్పు ఒక స్పూన్ వేసేసుకున్నానండి. 2 స్పూన్లు కారం వేసేసుకుందామండి. కారం పచ్చివాసన పోతుందండి. ఇలాగ నూనెలో వేయించుకుంటే టేస్ట్గా ఉంటుంది కూర అండి. ఇదిగోనండి, ఈ ముక్కల్ని ఇలా పంపు కింద పెట్టేసేసి 4-5 సార్లు కడిగేసేసి ఆ ముక్కల్ని ఇలా వేసేసుకుంటున్నానండి. ఇలా ఒకసారి ఉప్పు, కారం ఆ ముక్కలకి పట్టేటట్లుగా కలుపుకుని పెట్టి ఉడికించుకుందామండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని కొద్దిగా వాటర్ పోసి నానబెట్టుకుని పక్కన పెట్టుకుందామండి. ఈలోపు మనం తయారు చేసుకున్న మసాలా ఉంది కదండి, ఆ మసాలాని కూడా ఇప్పుడు వేసేసుకుని ఒకసారి కలుపుకుందామండి. చింతపండు పులుసు కూడా తీసేసుకున్నానండి. ఆ పులుసు కూడా ఇప్పుడు పోసేసుకుందామండి. పోసేసుకుని ఒకసారి కలిపేసుకుని హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. ఎలాగ ఉడికిపోతుందో చూడండి, కొత్త కొత్తలాడుతూ ఉడుకుతుంది కదండి. మొక్కకి చక్కగా పులుసు, కారం అన్నీ పట్టేటట్లుగా ఉడికించుకోవాలండి. ఇదిగో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని మరోసారి మూత పెట్టి ఎగిరించుకుందామండి. ఇలా ఎగిరిపోయిందండి చూడండి. ఇప్పుడు చుట్టూ కూడా ఇలా నూనె తేలితే చేపల పులుసు కూర రెడీ అయిపోయినట్లేనండి. నేను వేసిన అన్నీ కూడా చక్కగా కూరకి సరిపోయినాయండి. ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయి. ఇదిగోనండి ప్లేట్లో అన్నం వడ్డించేసుకుని కూర కూడా వడ్డించేసుకుంటున్నానండి. ఇదిగోనండి, కొరమేను చేప తెచ్చుకున్నప్పుడు మాత్రం మీరు పులుసు పెట్టుకోవటం మర్చిపోవద్దండి. మసాలా ప్రిపేర్ చేసుకుని ఇలా కనుక కొరమేను చేపతో పులుసు పెట్టుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుందండి. నేనైతే ఇక్కడ అన్నం కలిపేసుకుని తినేస్తున్నానండి. మొక్క కూడా చాలా బాగా ఉడికిపోతుందండి ఇలా వండుకుంటే మాత్రం. ఇదిగోనండి మొక్క కూడా తుంచి చూపిస్తున్నాను, చాలా బాగా ఉడికిందండి.